Hello everyone, welcome back to our channel, Mr. and Mrs. Putla. Hope you are all doing good. I'm back again with another recipe. And ఈరోజు మన రెసిపీ వచ్చేసి వెజ్ మంచూరియా. వెజ్ మంచూరియా అనేది అందరికీ వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఫుడ్ కదా. సో ఇంకెందుకు లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ అయితే మనం క్యాబేజ్ తీసుకోండి. నేనైతే ఒక హాఫ్ క్యాబేజ్ని తీసుకున్నాను. ఓకేనా. వీటిని యూజువలీ గ్రేట్ అంటే తురుముకుంటారు కూడా. నేనైతే చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. సో ఇలా చిన్న చిన్నగా కట్ చేసి తీసుకోవడం వల్ల ఏంటంటే మన మంచూరియా అనేది మంచి క్రిస్పీగా బాగుంటుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. చెప్పాను కదా, నేనైతే ఒక హాఫ్ క్యాబేజ్ తీసుకున్నాను. దానికి నేను క్వాంటిటీస్ చెప్తున్నాను. మీకు ఎంతమంది కావాలో సో అట్లా మీరు తీసుకోండి. సో ఇప్పుడైతే ఒక 2 క్యారెట్స్ని గ్రేట్ చేసి తీసుకున్నాను. సో అది యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాము. సో టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ వేసుకోండి. నేనైతే ఒక 1.5 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఒకసారి ఈ సాల్ట్ అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోండి డ్రైగానే. సో దట్ అంతటికి సాల్ట్ అనేది ఈక్వల్గా పడుతుందన్నమాట. అండ్ ఇప్పుడు మనం దీంట్లో ఒక 2 పొటాటోస్ యాడ్ చేసుకుందాం. ఈ పొటాటోస్ని నేను బాయిల్ చేసుకున్నాను అనమాట. చాలా సాఫ్ట్గా అయ్యే వరకు బాయిల్ చేసుకోండి. చూడండి, నేను హ్యాండ్తో స్మాష్ చేస్తేనే మంచిగా స్మాష్ అయిపోతుంది. సో అంత బాగా మీరు కుక్ చేసుకొని ఒక 2 పొటాటోస్ యాడ్ చేసుకోండి. చూడండి, నేను మంచిగా వీటిని స్మాష్ చేసుకున్నాను కదా. సో ఇప్పుడు మనం దీంట్లో ఒక 4 to 5 గ్రీన్ చిల్లీస్ పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో మనం కొన్ని పౌడర్స్ యాడ్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఒక 3 టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుందాం. నేనైతే మెజర్ చేసి తీసుకున్నాను అనమాట, అది యాడ్ చేసుకుంటున్నాను. ఓకేనా. ఒక 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు దీంట్లో మనం ఒక 3 టేబుల్ స్పూన్ ఆఫ్ మైదా యాడ్ చేసుకుందాం. సో కార్న్ఫ్లోర్ మైదా అనేది ఈక్వల్ క్వాంటిటీస్లో వేసుకోండి. సో నెక్స్ట్ మనం ఇప్పుడు దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. అండ్ ఇప్పుడు మనం దీంట్లో ఒక 1 టీ స్పూన్ ఆఫ్ కారం యాడ్ చేసుకుందాము. అండ్ ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీరని నేను మంచిగా వాష్ చేసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, అది యాడ్ చేసుకుంటున్నాను. సో ఒకసారి వీటన్నిటి మనం మంచిగా మిక్స్ చేసుకుందాము. సో ఈలోపు మనం స్టవ్ మీద కొంచెం ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోండి. సో ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం కలిపి పెట్టుకున్నాం కదా, దీన్ని బాల్స్ చేసుకుందాం, మంచూరియా బాల్స్. సో చూడండి, ఇట్లా కరెక్ట్గా మన బ్యాటర్ అనేది ఇట్లా ఉండాలన్నమాట. వాటరీగా ఉండొద్దు. వాటర్ కూడా మనం యాక్చువల్లీ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే క్యాబేజ్, క్యారెట్ ఇవన్నిట్లో వాటర్ ఉంటుందన్నమాట. సో ఒకవేళ మీకు కనుక మరీ డ్రైగా అనిపిస్తే కొంచెం వెరీ లిటిల్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి కలుపుకోండి. చూడండి, మనం ఇలా బాల్ చేసి ఈజీగా అయిపోవాలన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మరీ లడ్డూస్ లాగా సాఫ్ట్గా రౌండ్గా చేయకండి. నార్మల్గా ఒకసారి హ్యాండ్తో ఇట్లా బాల్ చేసేసి పెట్టేసేయండి. సో దట్ మనకి ఆ లేయర్ అనేది క్రిస్పీగా ఉంటేనే బాగుంటుంది అనమాట. ఓకేనా. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ కన్సిస్టెన్సీకి నాకైతే అరౌండ్ ఒక 25 to 30 బాల్స్ వచ్చాయి. అండ్ ఎప్పుడైనా మీకు మరీ బాల్ అనేది సరిగ్గా ఫామ్ అవ్వకపోతే ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకొని ఫుల్గా డ్రై చేసుకొని అప్పుడు మళ్ళీ బాల్స్ చేసుకోండి. అప్పుడు మీకు ఈజీగా వస్తాయి.
సో చూడండి నేను బాల్స్ అన్ని మంచిగా చేసుకున్నాను కదా, అండ్ ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. సో ఇప్పుడు మన బాల్స్ యాడ్ చేసుకుందాము. సో ఇట్లా బాల్స్ వేసుకొని వీటిని మంచిగా ఫ్రై అవనిద్దాము. ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. చూడండి మంచిగా కలర్ వచ్చాయి కదా, ఇంకా నేను తీసేసుకుంటున్నాను ప్లేట్లోకి. సో ఇట్లా రిమైనింగ్ బాల్స్ అన్నీ కూడా వేసుకొని వీటిని ఇట్లా మంచిగా ఫ్రై చేసుకొని తీసేసుకోండి. చూడండి బాల్స్ అన్నీ మంచిగా ఫ్రై అయిపోయినాయి. సో మీరు కూడా చక్కగా ఈ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోండి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి వీటిని మంచి సాసెస్లో సార్ట్ చేయాలన్నమాట. సో ఆ స్టెప్ ఏంటో చూద్దాము. సో ఒక ప్యాన్ తీసుకోండి, స్టవ్ ఆన్ చేసుకుందాం ఫస్ట్. సో ఇప్పుడు మనం దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాము. సో కొంచెం ఆయిల్ సరిపోతుంది, ఎక్కువేం పట్టదు. ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. సో నేను ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకున్నాను అనమాట. అండ్ ఆయిల్ కూడా హీట్ అయ్యింది. ఇప్పుడు దీంట్లో నేను ఒక హాఫ్ ఆనియన్ యాడ్ చేసుకుంటాను. సో ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి. సో ఈ ఆనియన్స్ అనేవి మంచిగా కలర్ మారిన తర్వాత నెక్స్ట్ దీంట్లో మనం కొన్ని గార్లిక్ అండ్ జింజర్ వేసుకుందాం. నేనైతే ఒక 6 to 7 గార్లిక్ వేసుకున్నాను అండ్ చిన్న పీస్ ఆఫ్ జింజర్ అల్లం యాడ్ చేసుకున్నాను. సో ఆ రెండింటిని కూడా నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను అనమాట. సో ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకుందాం. చూడండి ఇప్పుడు దీంట్లో నేను ఒక 3 గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకుంటున్నాను. వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు మనం దీంట్లో కార్న్ఫ్లోర్ వాటర్ యాడ్ చేసుకుందాము. సో ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లోర్లో నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకొని తీసుకున్నాను అనమాట. సో దీన్ని మనం యాడ్ చేసుకుందాము. సో మీరు కూడా ఇట్లా ఈ కార్న్ఫ్లోర్ వాటర్ని యాడ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మనం దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ సోయా సాస్ యాడ్ చేసుకుందాము. అండ్ నెక్స్ట్ దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ సాస్ వేసుకుందాము. ఇది రెడ్ చిల్లీ సాస్ అనమాట. అండ్ నెక్స్ట్ మనం దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ టొమాటో కెచప్ యాడ్ చేసుకుందాము. సో ఈ 3 సాసెస్ అనేవి 1:2:3 రేషియోలో తీసుకోండి ఈజీగా చెప్పాలంటే. సో అప్పుడు టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. సో వీటన్నిటిని మనం మంచిగా మిక్స్ చేసుకుందాము. సో వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం. సో యూజువల్లీ బయట అయితే టేస్టింగ్ సాల్ట్ అంటే అజినమోటో అట్లాంటివి యూజ్ చేస్తారనమాట. సో అవి హెల్త్కి అంత మంచివి కాదు. సో మనం ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి సాల్ట్ వేసుకుని సరిపోతుంది.
చాలా కొంచెం సాల్ట్, ఎందుకంటే మనకి సాసెస్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం దీంట్లో బాల్స్ చేసి పెట్టుకున్నాం కదా, అవి యాడ్ చేసుకుందాము. సో ఈ టైంలో మీరు ఫ్లేమ్ అనేది కొంచెం హైలో పెట్టుకోండి. ఓకేనా? సో బాల్స్ అన్నీ యాడ్ చేసుకుందాము. సో ఇప్పుడు కేర్ఫుల్గా వీటిని మంచిగా మిక్స్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మనం దీంట్లో స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకుందాము. సో స్ప్రింగ్ ఆనియన్స్ మనకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది, చాలా బాగుంటుంది. అండ్ కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాము. సో ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోండి. కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కదా, హార్డ్గా కాకుండా స్లోగా మంచిగా మిక్స్ చేయండి నిదానంగా. సో ఇలా మనం ఒక 2 minutes మంచిగా టాస్ చేయాలన్నమాట. సో మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్లీ మనం దీంట్లో ఇప్పుడు కొంచెం లెమన్ యాడ్ చేసుకుందాము. జస్ట్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ లెమన్ ఈజ్ ఎనఫ్. అంటే బయట వెనిగర్ అట్లా యూజ్ చేస్తారనమాట, మనం లెమన్ వేసుకుందాం. సో అంతే అండి, మన వెజ్ మంచూరియా రెడీ అయిపోయింది. సో యూజువల్లీ మనం ఇదేదో పెద్ద రెసిపీ అనుకుంటాము, అస్సలు కాదు. చాలా సింపుల్గా మనం మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుందన్నమాట. సో మీరందరూ కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఈ రెసిపీని. అండ్ మీకు ఎలా వచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. Yes, hope you all like this video. So please do like, share and subscribe to our channel, Mr. and Mrs. Putla. Stay tuned. Bye bye. Take care.